ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మిత్రులైతే మనకు అప్కమింగ్ గ్రూప్ 2 సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, అదేవిధంగా మనకు గ్రూప్ 1లో ఎకనామీ ఉంది, గ్రూప్ 2లో ఎకనామీ ఉంది, గ్రూప్ 3లో ఎకనామీ ఉంది కదా బ్రదర్. మరి ఎకనామీకి సంబంధించిన సబ్జెక్టుకు మనకు మెయిన్గా మనకు యూనియన్ బడ్జెట్, అదేవిధంగా సెంట్రల్ ఆర్థిక సర్వే, అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ ఆర్థిక సర్వే, ఇవన్నీ ఉంటాయి కదా అన్న. మరి వీటన్నిటికి సంబంధించి మనకు ఏ విధంగా ప్రిపరేషన్కు అవసరమయ్యే బుక్స్ ఏ విధంగా మనము తీసుకోవాలని చెప్పేసి చాలామంది మిత్రులు కోరుతూ ఉన్నారు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మిత్రులారా, మీరు అన్నట్టు 100% రైట్. మనకు తెలంగాణలో కానీ మనకు ఇండియన్ ఎకనామీలో కానీ మనకు ఖచ్చితంగా ఆర్థిక సర్వే అనేది ప్రామాణికమైన అంశము. ఈ ఆర్థిక సర్వేను మీరు ఖచ్చితంగా తీసుకోవాలంటే మన గవర్నమెంట్ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఆర్థిక సర్వేను సెంట్రలే కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇవి మీకు వచ్చేసి ఖచ్చితంగా ఏప్రిల్ వరకు మీకు అందుబాటులో ఉంటాయి. వివిధ బుక్ స్టాల్లో దొరుకుతాయి. లేకపోయి ఉంటే మీకు పీడిఎఫ్ రూపకంగా పేపర్లు అన్నిటి కూడా మీరు సెంట్రల్ బడ్జెట్ వెబ్సైట్ నుండి తీసుకోవచ్చు, స్టేట్ నుండి కూడా వెబ్సైట్ నుండి తీసుకోవచ్చు. తీసుకునే అన్నీ కూడా మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఈజీగా మీకు తొందరగా దొరుకుతుంది. ఇక తెలుగు మీడియం వాళ్ళకైతే మన తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించినది కూడా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఆ ప్రభుత్వము దాన్ని కూడా బుక్ రిలీజ్ చేస్తుంది, తీసుకోండి. అయితే మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఎకనామీ చదివేటప్పుడు బడ్జెట్ అండ్ సర్వే లేకుండా చదవకండి తెలంగాణ రాష్ట్రంది. అండ్ యూనియన్ బడ్జెట్ చదివేటప్పుడైనా, అదేవిధంగా దానికి సంబంధించిన మొత్తం ఇండియన్ ఎకనామీ చదివేటప్పుడైనా కానీ యూనియన్ బడ్జెట్ అండ్ ఇండియన్ ఆర్థిక సర్వే చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రతిదీ మీరు చదవాల్సి ఉంటుంది. ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీకు మళ్ళొక వీడియో ద్వారా నేను చెప్తాను. ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఇంకా మనకు నిర్వహించలేదు, మనకి ఇంకా బడ్జెట్ పెట్టలేదు. మనకు ఇప్పుడు యూనియన్ బడ్జెట్ పెట్టిన తర్వాత దాన్ని చూసి మనకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మనకు బడ్జెట్ అంశం అనేది రాబోతుంది. అప్పటి తర్వాతనే మీరు బుక్స్ కొనుక్కోండి. కొత్త బుక్స్ కొనాలా, మేము యాప్స్ కొనుక్కోవాలా, వాళ్ళు ఇక్కడ మాకు ఆఫర్స్ పెడుతున్నారు తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ బుక్ కొనుక్కోకండి. మేము దయచేసి చెప్తున్నా, పైసలు ఊరికే రావు. పైసలు దుబారా చేసుకోకండి, ఖర్చు చేసుకోకండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి మేలా వస్తాయి. మీకు ఏప్రిల్ వరకు చాలా మెటీరియల్ సిద్ధంగా ఉంటుంది మార్కెట్లో. మంచి ఫేమస్ ఆథర్స్తో బుక్స్తో చూసుకొని ఆ బుక్స్ అన్నిటి సెలెక్ట్ చేసుకొని మీరు మంచి బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ అనేది సర్వే బుక్ దగ్గర పెట్టుకుంటేనే మీరు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. లేకపోయి ఉంటే ఆగండి సర్వే బుక్ వచ్చేంత వరకు. ఇంతకుముందు ప్రీవియస్ చదివిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎట్లా చదవాలని. ఇది నేను చెప్పేది కొత్త వాళ్ళ కోసం. ఓకేనా? వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.